గమనించండి. ఎలా బ్రతుకుతున్నావు? ఈరోజు ఎలా జీవిస్తున్నావు? అన్యాయంగా బ్రతుకుతున్నావా? గమనించు. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అక్రమంగా బ్రతుకుతున్నావా? దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. మోసంతో అందరినీ మోసం చేస్తా బ్రతుకుతున్నావా? దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం ఉండదు. అలాంటి దొంగల్ని, దోచుకునే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, అక్రమం చేసే వాళ్ళని, అన్యాయం చేసే వాళ్ళని అక్కడ రేపు ప్రభువు రానివ్వడు. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు వారసులుగా ఉండలేరు. ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇదిగో మరొక రాజ్యం ఉంది మనకి. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఆ ప్రభు రాజ్యంలో ఉండాలంటే ఇక్కడ అన్యాయం చేయకూడదు, ఇక్కడ అక్రమం చేయకూడదు, ఇక్కడ మోసం చేయకూడదు. అవును కదా? మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం? ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా నీ అన్యాయపు ఆలోచనలు ఏమిటి? నీ అన్యాయపు మాటలు ఏమిటి? నీ అన్యాయపు ప్రవర్తన ఏమిటి? నీ అన్యాయపు బ్రతుకు ఏమిటి? నీ అన్యాయపు జీవితం ఏమిటి? ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా,